బైబిల్ గ్రంథం నుండి చివరి పుస్తకం ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయము నుండి మన ఆరాధనకు సహాయకరంగా మరి కొన్ని మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిమి, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభునందు ప్రియులారా, మన జీవితపు యాత్రలో ప్రభు మనకిచ్చిన మరొక ప్రభు దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన సంఘమంతటికి గొప్ప భాగ్యం. వ్యక్తిగతంగా విశ్వాసులమైన మనకు కూడా ఇది వ్యక్తిగతంగా ఆ ప్రియ ప్రభువుతో మనకున్న సంబంధాన్ని, బాంధవ్యాన్ని, మరి ఆరాధనలో మనకే సొంతమై ఉన్న ప్రభువుని మనము ఆరాధించడం అనేది ఇది ఎంతో గొప్ప భాగ్యం. లోకంలో ఉన్న ఎందరికో లేనిటి భాగ్యం మనకిచ్చారు ప్రభు. అందును బట్టి మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ఆరాధనకు సహాయకరంగా ఈ 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము అంటే ఇవి జరిగినట్టుగా చూచి వ్రాసిన యోహాను ఆ గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. యోహాను జరగకముందే ఇవన్నీ జరిగినట్లుగా చూసి ఆయన ద్వారా దేవుడు రాయించి ఇచ్చిన గ్రంథం. ఈ గ్రంథము రేపు మనం పొందబోవు భాగ్యాలన్నీ ఈ గ్రంథములో రాయబడి ఉన్నాయి. అయితే వీటి ద్వారా మనము ఎంతో ఆనందాన్ని పొందగలిగే విషయాలు ఈ గ్రంథము నుండి మనం చూస్తాం. ఈ 19వ అధ్యాయంలో వారు 4 వచనాల్లో వారు స్తుతిస్తూ ఉన్నారు. రక్తమిచ్చి కొన్న ప్రియ ప్రభువుని వారు స్తుతించడం ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనం లేక రెండవ వచనంలో మొదటి వచనాన్ని మనం చూద్దాం. మొదటి వచనంలో అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి అన్నాడు. ప్రభువుని స్తుతించుడి. స్తుతిస్తున్నారు. ఎందుకు స్తుతిస్తున్నారు? ఈ మొదట స్తుతి ఎందుకు వారు ఈ మొదటి స్తుతికి కారణాన్ని ఈ వచనంలో మనం చూస్తాం. ఈ స్తుతికి కారణం రక్షణ మహిమ ప్రభావములు అన్నాడు. వారి రక్షణకై స్తుతులు ఇవి. దేనికోసం స్తుతి అంటే రక్షణ కొరకైన స్తుతి. స్తుతులు ఇప్పుడు ఉదయాన్నే లేవగానే మనకి స్తుతుల కోలాహలం వినబడుతుంది. ఏంటో చెప్పగలరా? మనం తెల్లవారగానే లేవగానే స్తుతుల కోలాహలం మనం వింటాం. ఏంటవి? పక్షులు, నోరు లేని జీవులు ఆయన్ని స్తుతించడం మనం చూస్తాం. ఎందుకంటే మరొక శుభదినాన్ని పొందినందుకు నోరు లేని జీవులు స్తుతిస్తూ ఉన్నాయి. కానీ వారి స్తుతిలో ఈ పదం లేదు. మా రక్షణకై స్తోత్రములు అని నోరు లేని ప్రాణులేవి స్తుతించడానికి లేదు. ఎందుకంటే వాటికి రక్షణ అవసరం లేదు. ఎందుకని? వాటికి ఆత్మ లేదు. జీవం మాత్రమే ఉన్నది, వాటికి ఆత్మ లేదు. అవి కన్ను మూస్తే పరలోకమో పాతాళం వెళ్ళాల్సిన అవసరం వాటికి లేదు. అలాగే
కొందరు లేవగానే మరి రకరకాల స్తుతులు చేస్తూ ఉంటారు. కానీ ఈ స్తుతి ప్రత్యేకత ఏంటంటే, మా రక్షణకై నీకు స్తోత్రములు అని చెల్లించే స్తుతి ఆయనకి చాలా నచ్చింది. ఎందుకంటే ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు? దేవునిగా కాదు, కానీ ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా, సశరీరుడుగా ఆయన మన మధ్య నివసించను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను అన్నాడు. వాక్యము దేవుడై ఉన్న ఆ ప్రియ ప్రభు మన కొరకు శరీరాన్ని ఎందుకు ధరించాడంటే, మనకు రక్షణ ఇవ్వడానికి దిగి వచ్చాడు. నువ్వు నేను దూరస్థులమై నశించి నరకానికి జోగిడుతూ ఉండగా మనలను రక్షించడానికి రక్షకునిగా దిగి వచ్చాడు. అందుకే ఈ స్తుతి ప్రత్యేకత ఏంటంటే, మా రక్షణకై నీకు స్తోత్రములు అని చెప్పడం ఎంత అద్భుతం అండి. మా రక్షణకై నీకు స్తోత్రాలు. రక్షణలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రక్షణలో మరొక ప్రాముఖ్యత ఏమిటంటే విమోచన. రక్షణలో విమోచన ఉన్నది. విమోచన అనగా పాపక్షమాపణ. మనకు పాపక్షమాపణ, కానీ ఆ విమోచన కార్యాన్ని ఆయన సంపూర్తి చేయడానికి, మన రక్షణ సంపూర్తి చేయడానికి విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, విమోచన ఊరికే రాలేదు. విమోచన కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణము అర్పించాడు. తన రక్తమంతా మన కొరకు దారబోశాడు. తన ప్రాణమును దారబోయటమే కాదు, తన రక్తమంతా మన కొరకు చెల్లించి చిందించి మనలను తన సొత్తుగా కొన్నాడు. విమోచన కార్యములో ఆయన చేసిన పని మనము వివరించలేనంత ఉన్నది. అవునా కదా చెప్పండి? మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు ఆయన చేసిన కార్యాన్ని మనము తలపోసుకుంటూ, దేవా మా రక్షణకై, మా విమోచనకై నీవు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అని ఈ 19 మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని స్తుతించుడి. ఎందుకు స్తుతి అంటే, రక్షణ మహిమ ప్రభావములు అన్నాడు. రక్షణ ద్వారా రక్షింపబడమే కాదు, మనకు మరొక్కటి కూడా దొరికింది. ఏంటంటే, పాపము ద్వారా మహిమను పోగొట్టుకున్నాం, రక్షణ ద్వారా తిరిగి మహిమను పొందాం. రక్షింపబడడంలో మహిమను కూడా తిరిగి పొందాం. రక్షణే కాదు, మహిమను కూడా పొందాం. రేపు కళ్ళారా ఆ మహిమను, ప్రభువుని చూస్తాం. మహిమలో ప్రభువుని చూస్తాం, ప్రభువుతో ఉంటాం. పోగొట్టుకున్న మహిమను ఆయన విమోచన కార్యము ద్వారా మనకి ఇచ్చాడు గనుక రక్షణలో విమోచన ఉన్నది. రక్షింపబడడంలో తిరిగి పొందిన మహిమ కూడా మనకి ఉన్నది. అందుకే ఈ మొదటి 2 వచనాలు, మొదటి వచనంలో ఆ విషయాన్ని చెప్పాడు. రెండో విషయము చూడండి, 3వ వచనంలో ఏమన్నాడు? రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది అన్నాడు. వారి స్తుతి యొక్క తీవ్రత యుగయుగములు పైకి లేచుచున్నది అన్నాడు. స్తుతి యొక్క తీవ్రత పరలోకములో, స్తుతి యొక్క తీవ్రత పరలోకానికి లేచుచున్నది. ఆ పొగ అన్నాడు, దాన్ని తీవ్రత అన్నారన్నమాట. ఆయన మన పట్ల తీర్పుకు బలైపోయాడు. ఆ పైన చెప్పబడింది 2వ వచనంలో ఏమన్నాడు? ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి అన్నాడు. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. ఆయన తీర్పు న్యాయమైనది, నీతిగల తీర్పు. ఆయన తీర్పు ప్రతిదండన. ఆ ప్రతిదండన
ఆయన చేసిన ప్రతిదండనను బట్టి, ఆయన చేసిన తీర్పును బట్టి, రెండోది స్తుతిస్తూ ఉన్నారు. నిజంగా ఆయన చేసిన తీర్పును బట్టి కూడా మనం స్తుతించబద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇది అక్కడ, కానీ ఇక్కడ మన తీర్పుని సహించి వహించింది ఎవరు? మన తీర్పు మందా ఆయిందా? ఆ తీర్పు మనకి న్యాయమే, అవునా కదా? ఆ తీర్పు మనకు న్యాయమే. సిలువలో ఒక దొంగ అన్నాడు, నీవు దేవుడిని అంటున్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా అని ఒక దొంగ అంటే, మరొక దొంగ ఏమన్నాడు? మనకైతే ఇది న్యాయమేరా, మనకైతే న్యాయమే, ఈయన ఏ నేరము లేనివాడు, ఈయన అన్యాయంగా ఈ శిక్ష భరిస్తున్నాడు అన్నాడు. ఈ మాట యెషయా గ్రంథం 53:8 మరి సిలువకు ముందు 700 సంవత్సరాలకు ముందే రాయబడిన మాట. అతడు అన్యాయపు తీర్పు పొందినవాడై అని రాయబడింది. అతడు అన్యాయపు తీర్పు పొందినవాడు అంట ఉన్నాడు. ఎందుకు అన్యాయం? అతనికి అన్యాయమైన తీర్పే. ఎందుకంటే తీర్పు మంద గనక. మన తీర్పుని ఆయన పొంది, అన్యాయపు తీర్పు ఆయన పొంది, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని, వాస్తవంగా న్యాయంగా తీర్పులో నిలబడాలంటే మనం నిలబడాలి. మనకు బదులుగా మన తీర్పును ఆయన పొంది తీర్పు నుండి మనలను తప్పించాడు. కానీ తీర్పు ఖాయమే. ఆ తీర్పు ఎంత ప్రచండమైందంటే సిలువలో తన రూపమంతా కోల్పోవలసి వచ్చింది. చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతునిగా, వ్యాధిని అనుభవించిన వానిగా ఆయన కల్వరి సిలువలో ఆ ప్రచండమైన దేవుని కోపానికి, మన మీద రావాల్సిన ప్రచండ కోపానికి ఆయన సిలువలో బలైపోయి మనలను తీర్పు నుండి విడిపించాడు. ప్రియులారా, అందుకే స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. ఒకటి రక్షణకై, విమోచనకై స్తుతులు. రెండోది తీర్పు నుండి తప్పించినందులకై మనము స్తుతిస్తూ ఉండాలి. ఆరాధనలో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనము మహిమపరచాలి. మూడోది చూడండి, 4వ వచనంలో రాయబడిన మాట చూడండి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. సింహాసనాసీనుడైన ప్రియ ప్రభువుకి నమస్కారము చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వర్షంలో స్తుతించుడి ఎవరిని అంటే సింహాసనాసీనుడైన ప్రియ ప్రభువుని స్తుతించడం అన్నాడు. ఈ 4వ వచనంలో సింహాసనాసీనుడు. సింహాసనం ఎవరు? సింహాసనం మీద ఎవరు ఉంటారండి? రాజు ఉంటాడు. రాజు కదా, సింహాసనం మీద రాజు ఉంటాడు. రాజు కూర్చోవడమే న్యాయం. సింహాసనాసీనుడైన రాజు ముందు ఎవరైనా సాష్టాంగపడాల్సిందే. కానీ ఇది పరలోకములో. ఇప్పుడు ఆయన ఎక్కడ సింహాసనాసీనుడు? ఇప్పుడు ఎక్కడ సింహాసనాసీనుడు? 22వ కీర్తనలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనమా 4వ వచనమా? 22వ కీర్తనలో ఆ మాట మనము గమనిస్తూ ఉన్నాం. మూడవ వచనం చూడండి. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అన్నాడు. స్తోత్రముల మీద ఆసీనుడు. మన స్తోత్రాలు, మన స్తుతులే ఆయనకి సింహాసనం అన్నమాట. పరలోకములో ఆయన సింహాసనాసీనుడై ఉండగా వారు స్తుతిస్తూ ఉన్నారు. భూలోకములో ఆయన పిల్లలు కూడిన ఆరాధన స్థలములో మన స్తుతులపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. అదే సమయంలో మన హృదయములో ఆయన హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హృదయము నిండిన ప్రభువును బట్టి మన నోటి ద్వారా వచ్చే స్తుతులపై కూడా ఆసీనుడై
ఉన్నాడు. ఇందును బట్టి మనము ఆయనకు స్తుతి చెల్లించాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ స్థలంలో మనం స్వచ్ఛంగా ఈ వాక్యాన్ని బట్టి చెప్తే మన హృదయ సింహాసనం మీద ఉన్నాడు. హృదయం నుండి మన నోటికి వచ్చే స్తుతుల సింహాసనం మీద కూడా ఉన్నాడు. సింహాసనం మీద ఉన్నవారు ఎవరు? పైనుండి మనం చెప్పుకుంటూ వచ్చే లెక్కలో మన రక్షకుడు, మన విమోచకుడు. రెండోది, మన తీర్పును సహించి తీర్పు నుండి తప్పించిన వాడు మన సింహాసనం మీద, మన స్తుతుల సింహాసనం మీద ఉన్నాడు. ఎంత గొప్ప పాలన విషయమో చూడండి. చివరగా 4వ విషయం 6వ వచనంలో చెప్పబడింది చూడండి. 6వ వచనంలో కూడా ఇక్కడ 19:6లో మనం గమనిస్తే, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఆయన ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఈ విషయం చాలా అద్భుతమైన విషయం చెప్పాడు. ఇంతకుముందు 4వ వచనములో సింహాసనాసీనుడైన ప్రభువుని స్తుతిస్తున్నాం. సింహాసనాసీనుడంటే మన స్తుతులపై, మన హృదయ సింహాసనంపై ఆయన ఉన్నాడు. కానీ ఇప్పుడు 6వ వచనములోకి వచ్చేసరికి ఇక్కడ ఒక మాట చెప్పాడు, మనలను ఏలుచున్నాడు. ఈ మాట చాలా ప్రత్యేకమైంది. మనలను ఏలుచున్నాడంటే, ఏలటం అంటే ఇప్పుడు మన ప్రభుత్వ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశాన్ని ఏలుతున్నాడా లేదా? ఏలుతున్నాడు. చీఫ్ మినిస్టర్ ఈ దేశాన్ని ఏలుతున్నాడు. కానీ మన ఆరాధనలో మనలను ఏలువాడు ఎవరు? మన ప్రభువగు యేసుక్రీస్తు వారు. అసలు ప్రభువు అంటేనే ఏలువాడు, మా ఏలిక అని అర్థం. మనలను ఏలువాడు అంటే ఆయన ప్రభుత్వం కింద మన ప్రతి క్రియ కార్యము మనము అడుగులు వేయాలి. ఆయన ఏలికలో ఉన్నామా? ఆయన ప్రభుత్వంలో ఉన్నాము, ఆయన ఏలికలో ఉన్నామా అంటే మన ప్రతి ఇష్టం ఆయనదై ఉండాలి అంతే. ప్రభుత్వంలో ఆయనకి వ్యతిరేకం అయితే ఏదైనా మళ్ళీ అది క్రైమ్ అవుతుంది కదా. కానీ ఆరాధనలో దేవుని పిల్లలమైన మనము, మన ఆరాధనీయుడైన ఆ ప్రియ ప్రభు సింహాసనాసీనుడై ఉంటే ఆయన ఏలికలో మనము స్తుతించాలి. ఆయన ఏలికలో ఇక్కడ అదే చెప్పాడు, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన ఏలేదేంది? మన జీవితాలను, అంతే, మన జీవితాలను ఆయన ఏలికలో మనము నడుపుకున్నప్పుడే మన ఆరాధన కూడా ఆయన అంగీకరించేదిగా ఉన్నది. మన నడకలో ఆయన ఏలిక లేకపోతే మన పెదాలు ఒకవేళ స్తుతించినా, ప్రభువే చెప్పాడు, వారు పెదవులతో గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు. కానీ ఈ భాగంలో హృదయ సింహాసనం మీద ఆయన ఉండగా, స్తుతుల సింహాసనం మీద ఆయన ఉండగా స్తుతిస్తూ ఉన్నాం. ఆయన సింహాసనాసీనుడే. అదే సమయంలో ఆయన ఏలికలో అంటే తన్ను తాను మనం ఆయనకి సమర్పించుకొని, వాస్తవానికి సమర్పించుకునే కాంటెక్స్లో ఆయన సమర్పణకి మన సమర్పణకి అసలు ఆయనకిలాగా మనం సమర్పించుకుంటే ఈ బోధ అవసరం లేదనుకుంటున్నాను. ఉందా? అసలుకి ఇదంతా లేదు, ఆ పులు స్టాపే. కానీ ఆయన సమర్పణ ఎలాంటిది? ఎఫెసీ పత్రిక 5:2 కదా. ఆయన సమర్పణ ఎలాంటిది? క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఆయన బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. ఆయన మన కొరకు బలిగా అర్పణగా అప్పగించుకుంటే, ఒకసారి ఆ చిత్రపటాన్ని మన ముందు ఉంచుకుంటే, మరి మనం ఎలా అప్పగించుకున్నాం? మనం బలిగా అప్పగించుకున్నామా? అర్పణగా అప్పగించుకున్నాం? అర్పణలో వేస్తున్నాములే, అర్పణలు ఇస్తున్నాములే, కానీ అర్పించుకోవాల్సింది మన జీవితంలో, మన నడవడికలో ప్రతి ఘటాన్ని ఆయనకు ఆయన వలె అప్పగించుకున్నప్పుడే ఆయన
మనలో ఆయనను చూసుకొని ఆనందిస్తాడు. వాస్తవానికి మనల్ని ఎందుకు చేశాడని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? మనల్ని ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? మనల్ని ఎలా చేసుకున్నాడు? తన పోలికలో చేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలికలో పిల్లలు ఎదురుగుంటే ఏమనిపించింది? తల్లిదండ్రుల పోలికలు సేమ్ నీ పోలికేనమ్మా. తల్లి పోలికే కొడుకు వచ్చింది అనుకో, లేదా కూతురు పోలికే తండ్రికి వచ్చింది అనుకో, ఎట్టుంటాయి మాటలు ఇంట్లో? బా సేమ్ తండ్రి ఈ అబ్బాయినయ్యా దిగిపోయాడు అంటారు లేదా? దానికి మనం ఎంత మురిసిపోతాం. కానీ ప్రభువు మురిసిపోవాలంటే ఆయనను మనలో చూసుకున్నప్పుడు కలిగే ఆనందం ఆయనకి అది కావాలి. ఆరాధనలో కూడా ఆంతరంగిక ఆరాధనే ఆయన ఎక్కువగా చూస్తాడు. మన హృదయపు అంతరంగపు ఆరాధన ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ 19వ అధ్యాయంలో స్తుతించుడి అని స్తుతులు 4 వచనాల్లో వారు స్తుతిస్తూ ఉన్నారు. కానీ 4 వచనాల్లో చెప్పబడిన ఆయన ఔన్నత్యం 4 విధాలుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మొదటి వచనంలో రక్షణ మహిమ ప్రభావాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత 3వ వచనంలో ఆయన తీర్పును బట్టి స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత 4వ వచనంలో సింహాసనాసీనుడైన ప్రభువుని చూసి ఆయన రాజరికాన్ని, ఆయన రాజుగా, వారు పాలకులుగా స్తుతిస్తూ ఉన్నారు. 6వ వచనంలో సర్వాధికారి, మనలను ఏలువాడు అనే కాంటెక్స్లో ఆయన మా ఏలికై ఉన్నాడు, మమ్మల్ని ఏలుతున్నాడు అనే కాంటెక్స్లో స్తుతిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ విధంగా ప్రకటన గ్రంథంలో ఎన్నో స్థలాలలో ఆరాధనకు అవసరమైన మాటలు మనం చూడవచ్చు, ధ్యానం చేయవచ్చు. మరి ఆయనను నమ్మి మరి వారమంతా క్రమంగా మరి జీవించిన వారంగా, ఆయన బలలో పాలు పొందే ప్రియులంగా మనము ఆరాధనలో కొనసాగుతూ ఉండగా, ప్రభు కన్నులు మన హృదయాలను ఈ స్థలంలో ఉండి చూస్తూ ఉండగా, మరి మనము పూర్ణ హృదయముతో ఆ ప్రియ ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు ఆశీర్వదించునుగాక.